సో మనం వచ్చినప్పుడు డిస్కస్ చేసిన ఒక పాయింట్ జస్ట్ ఎలాబొరేట్ చేసి బాగా చెప్తా. అంటే అందరికి సంబంధించింది, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు, నేను కొంచెం పట్టించుకున్నాను అంతే. ఇప్పుడు జీవితం ఎట్లా జీవించాలని అందరికి ఒక థాట్ ఉంటుంది కదా. సో నాకు కూడా ఉన్నది అది, కానీ దానికి పుస్తకాల్లో మనకి తెలియదు. ఎందుకంటే నేను ఊర్లో ఉన్నప్పుడు పుస్తకాలే చదవలేదు, తెలియదు. ఈ ఫిలాసఫర్స్ అంతా సిటీకి వచ్చినాక తెలిసింది. ఇప్పుడు ఓషోని విన్న తర్వాత కొందరు ఎక్కువ మంది ఫిలాసఫర్స్, ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఇంకాస్త మంది ఫిలాసఫర్స్, ఇట్లా మనకి వాంగ్మయం పరిచయం అయింది, కానీ ఊర్లో ఏం తెలుస్తుంది. అయితే నేను ఒక్కటి అందరు చెప్పేది ఏంటంటే, జీవితం అన్న తర్వాత సమస్యలు, కష్టాలు, కన్నీళ్ళు ఉంటాయి, ఇల్లన్నా గొడవలు ఉంటాయి. సో ఈ మాట మాత్రం నాకు నచ్చలేదమ్మా. అంటే ఏ జ్ఞానం లేదు, సమాచారం లేదు, లేకపోతే గురువు లేదు, ఎవరు లేరు, కానీ ఈ మాట ఎందుకు నాకు నచ్చలే. అందరు చెప్తున్నారు, దాంట్లో అసలు డైలమా లేదు, లేకపోతే కన్ఫ్యూజన్ లేదు. రెండోది, నా కళ్ళతో నేను మా చుట్టుపక్కల ఉన్న ఇల్లు చూస్తే ఎవ్రీ వన్ ఈజ్ ఫైటింగ్. ఈ ఇల్లు గాజా, ఆ ఇల్లు ఇజ్రాయిల్, ఎప్పుడు. తర్వాత నేను నిరంతరం ఎప్పుడు గొడవ జరిగినా పరిగెత్తుకొని పోయి దూరం నుంచి చూస్తుంటే, కానీ కొన్ని ఏళ్ళు చూసిన, ప్రాబబ్లీ నా 10th క్లాస్ పీరియడ్ నుంచి డిగ్రీ వరకు చూసిన. లోపలికి వెళ్ళి చూస్తే ఇంకా బాగుంటుండే, పరిగెత్తుకుంటే అంటే తెలియదు కదా ఎక్కడ గొడవ అవుతుంది. కాదు, గొడవ అవుతుంటే మనకి ఎవరో చెప్తారు. సో అందరు వెళ్ళి గొడవ ఆపుతారు, ఏ బాబు కొట్లాడకు అని ఇబ్బంది. నేను ఒక గోడని ఒక రాయి ఎక్కి చూస్తుంటే ఎవడెవడు ఎలాంటి బూతులు మాట్లాడుతున్నాడు, ఎందుకు కొట్లాడినరు, కారణం ఏంది, నేను తెలిసి ఆశ్చర్యపోతున్నాను. అందరి ముందు వీడని బాడుగా ఉన్నాడు, దానికి నెత్తులు పెట్టుకునే గొడవలు, కుటుంబాలు విడిపోవడాలు. అంటే ఓహో, పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు మనిషి కొట్లాడడానికి, కానీ చిన్నదాన్ని పెద్ద ప్రాబ్లం చేసే ఆర్ట్ అయితే తెలుసు వీళ్ళందరికీ. సో నేను దాదాపు మా ఊర్లో ఎన్నో కుటుంబాలు చూసినాయి గొడవ, ఇంక్లూడింగ్ మై ఫ్యామిలీ. ఏ రీజన్ ఉండదు, ఎందుకో ముఖం మాడుస్తారు, ఏదో మనసు నొచ్చుకుంటుంది, ఇదంతా కామన్ అంటున్నారు. నాకు వద్దు ఇది. మీరు పెట్టుకున్నారు గొడవలు? నాకు కావు కానీ నాతో గొడవ పడుతున్నారు, అకారణంగా గెలుపుకుంటారు. ఏం బాబు జుట్టట పెంచుకున్నావు, కోతిలాగా ఉన్నావు, అమ్మగారు చూడు మీ పిల్లాడు అంటున్నాడు. అసలు ఇప్పుడు నేనేమనుకుంటుంటే ఏం వినిపిస్తలేవా, చోళ్ళు దొబ్బినా, పెద్దోళ్ళు మాట్లాడుతుంటే అట్లా అంటారు, ఏమన్నా అంటే ఎదురు తిరుగుతున్నాయి అంటే వీళ్ళకి ఒక తలాతోపు ఉండదు. సో ఒకసారి మా ఇంట్లో గోడ మీద రాసింది నేను, అందరు గొడవ పడుతున్నారు, మా అమ్మ మా అక్క, సమ్ రీజన్ కాన్స్టాంట్ బ్యాటిల్ ఉండేదన్నమాట. ఒకసారి నేను రాసి, నాకు గుర్తుంది, ఇది ఇల్లు కాదు పిచ్చాసుపత్రి రాసిన. నా మొట్టమొదటి రెవల్యూషనరీ స్టేట్మెంట్ అది. నాకు మనిషిగా అనిపిస్తలేడు. సో ఫస్ట్ టైం ఐ కేమ్ టు నో దట్ డాగ్స్ ఆర్ మోర్ హ్యూమన్ దాన్ హ్యూమన్ యాజ్ ఎ క్వాలిటీ వైజ్. సరే, ఇప్పుడు అందరు చెప్పేది ఏంది, కొన్ని సంవత్సరాలుగా ఇప్పుడు ఏ గొడవలు లేని, లేకపోతే ఏ మనస్పర్ధలు లేని జీవితం బాగుంటుందని నాకు వచ్చిరాని భాషలో చెప్తే ఒక్కడు కూడా దానికి సపోర్ట్ చేయలేదు కదా. ఒక్కడు కూడా. అందరూ 100% కంక్లూషన్కి వచ్చేసారు, లైఫ్ అన్నాక గొడవలు ఉంటాయి బరాబర్ ఉంటాయి. ఇప్పుడున్నా ఫస్ట్ ఇనిషియల్ ఇప్పుడు ఉద్యోగం చేస్తే లైఫ్ బాగుంటుందని చెప్తే, ఉద్యోగం చేయకుండా తెలియదు మనకు. మీరు అన్నది కరెక్టే, కానీ అలాంటి లైఫ్ వద్దు అని మనకి అనుభవంలోకి రావాలంటే ఏం కావాలనేది నా అన్వేషణ. ఇప్పుడు క్యాన్సర్ వస్తేనే తెలుస్తుంది దాని వల్ల, క్యాన్సర్ లేకుండా ఉండాలంట నేను. దానికోసం మంచి ఫుడ్ తీసుకో, మంచి యోగా చేయి, హెల్తీ ఎన్విరాన్మెంట్ ఉండు, తద్వారా అది రాకుండా చూసుకో. సో వచ్చిన తర్వాత బయటపడడం అనేది కొన్నిసార్లు జరగకపోవచ్చు. సో నా వరకు నాకు నా కళ్ళెదురుగున్న నా బంధువులు, నా స్నేహితులు, లేకపోతే ఇంటి పక్కల ఉన్న కుటుంబాలు, వాళ్ళని అత్త అని పిలుస్తామో, అమ్మమ్మ అని పిలుస్తామో, బట్ దే ఆర్ కాన్స్టాంట్లీ ఫైటింగ్. రీజన్స్ ఏమి లేవు. పోనీ వీళ్ళది ఒక రాజ్యం, వాళ్ళది ఒక రాజ్యం, ఆ రాజ్యంలో గుర్రం వచ్చి ఈ రాజ్యంలో గడ్డి మేసింది, ఏదో బలమైన కారణం ఉంటే. ఒకసారి నేను గొడవ చూసిన, ఎక్సలెంట్. అసలు తబల వాయించడానికి నేను మా పక్కింటి అంకుల్ పోయినాం. అప్పుడు అదొక ఆయన ఒక్కడే నాకు గొడవలు లేని, ఎప్పుడు ఆర్ట్లో లేదా క్రియేటివిటీగా
కాస్త జీవితాన్ని వైలిన్ కూడా నేర్చుకునేవాడు ఆయన. ఆయనతో ఉంటే నాకు చాలా ప్రశాంతంగా ఉండేది. ఇప్పుడు తాగిన బల్బు చూస్తే హాయిగా ఉంటుంది, కళ్ళు తిరగకుండా. అట్లా అట్లా నేను ఒకసారి ఒకరిని చూసినారు అట్లా రోడ్డు మీద నిలబడ్డాడు. నిన్న నువ్వు చూపించిన వీడియో లాంటిది. జస్ట్ బల్బుని తదేకంగా చూస్తున్నాడు అనమాట. అతను అడిగిన ఆన్సర్ అంటే ఎక్కడ చూస్తే కళ్ళు తిరుగుతున్నాయంట, బల్బుని చూస్తే కళ్ళు తిరుగుతలేమంట. సో నేనేం చేసిన, అతను తీసుకెళ్ళి రోడ్డు పక్కన కూర్చోబెట్టి ఇప్పుడు చూడు బల్బు అంటే ట్రాఫిక్ జామ్ కాకుండా ఉంటుంది. దేనిసేవే నువ్వు ఉన్న చోటుని చూడక్కర్లే, అన్ని చోటు కనిపిస్తుంది అది. సో తబల వాయించడానికి పోతే ఒక పెద్ద గొడవ అయింది అన్నదమ్ముల మధ్యన. అందరు వచ్చారు, ఊరోళ్ళు అందరూ వస్తారు, ప్రతి ఒక్కరు సలహాలు ఇచ్చేటోడు. ఎప్పుడు నిజంగా అందరికి ఇష్టం ఉంటుంది గొడవ అంటే. మంచిగా అన్ని పనులు మానుకొని ఇట్లా అన్నం తినుకుంటే వేలు చిక్కుడు కూడా అసలు కడుక్కోరు, వచ్చేస్తారు. అయితే అక్కడ ఒక ముస్లాంని చూసిన. నేను అంత క్రియేటివ్ పర్సన్ నా జీవితంలో చూడలేదు. ఎట్లా కొట్లాడుతున్నారు, కుక్కల్లా కొట్లాడుతున్నారు. ఆ ముస్లాం చెప్తుంది, ఓ పొదనాష్టపోడా, ఆ పక్కన రాయి ఉంది, తమ్ముడి మీద ఎత్తేసావు. అలాగనే వీడు కుదుర్చుకొని రాయి బట్టి ఎత్తేసే. వాడంటే తెలియకేసిండు, ఇప్పుడు నువ్వు ఆ గుంజ బట్టి రాయి కొడతావు వాడిని అని ఆమె అంటుంది. వాడు గుంజ మీద ఊపుతుంటే ఒకడు వచ్చి ముసలాన్ని పట్టుకున్నాడు, దీన్ని తీసుకుపోవడం ఇది వీళ్ళని చంపేస్తుంది ఈరోజు. సో సమస్యల నుంచి అంతులేని సమస్యలు పుడుతున్నాయి, కానీ సమస్యల నుంచి ప్రశాంతత పుడతలేదని నాకు రూఢిగా తెలిసింది. అంటే ఇందులో ఈరోజు వరకు కొంచెం కూడా డైలమా కానీ నేను అనుకుంటున్నా అట్లంటలేను. హ్యూమన్ ఈజ్ సఫరింగ్. నిజంగా సఫరింగ్ ఉంటే బాధపడడానికి ఒక రీజన్ ఉంది. ఏమీ లేవు సఫరింగ్ తెచ్చుకొని, అంటే ఇప్పుడు ఖాళీగా ఉన్నాం, ఇట్లా బురద పూసుకొని అంటే లేదు అక్కడ. ఎందుకంటే నా దిక్కు చూస్తున్నాను, గొడవ పడాలని చూసిన నేను. ఎవన్నో అంటే నన్ను అన్నావు, నువ్వు నన్నే అన్నావు, నాకు తెలియదా అని గొడవటం చూసిన. సో నువ్వు చిన్న విషయానికి గొడవపడు, పెద్ద విషయానికి గొడవపడు, మైండ్ డిస్టర్బ్ అవుతుంది. నేను ఇంకొక విషయం చెప్తాను, మీరు ఆశ్చర్యపోతారు, ఆలోచించండి మీరు కూడా. ఇప్పుడు ఒక వేరే దేశం మీద యుద్ధం చేస్తున్న ఒక కింగ్కి లేదా ఒక ప్రెసిడెంట్కి ఎంత స్ట్రెస్ ఉంటుందో, ఒక పక్కింటి మీద యుద్ధం చేస్తున్న ఒక గృహస్థు కూడా అంతే స్ట్రెస్ ఉంటుంది. అంటే స్ట్రెస్లో ఎక్కువ, నిజంగా స్ట్రెస్ ఎక్కువైతే వాడు నర్వస్ బ్రేక్ డౌన్ చచ్చిపోతాడు. ఇప్పుడు ₹1,00,00,000 పోతే అంబానీ ఎట్లా ఫీల్ అవుతాడు, ₹1,000 పోతే నువ్వు అట్లా ఫీల్ కావచ్చు. బాధ సేమ్ ఉంటుంది. అంటే ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళకి అంతే. సో అట్లా మనం అనుకోవడానికి వీల్లేదు అతను అంత పెద్ద హోదాలో స్ట్రెస్ ఉన్నాడని. ఆ స్ట్రెస్ని షేర్ చేసుకునే అంతరంగం చాలామందికి ఉంటుంది. కాబట్టి అక్కడ స్ట్రెస్ లెవెల్స్ మామూలు ఉంటే ఫైనల్ డెత్ పెనాల్టీ ఏదో రావచ్చు. కానీ కామన్ మ్యాన్ లైఫ్లో ఇంత స్ట్రెస్ కానీ, ఇంత పోలికలు కానీ, లేకపోతే ఇంత బాధలు కానీ లేకుండా అసలు లైఫ్ లేదంటే నాకు ఒక్కడు కనబడలే. ఘోరంగా ఎత్తుకులాండి అసలు. నేను ఎవడు కనిపిస్తే వాడిని అడుగుతుంటే, మళ్ళా మీరు ఆనందంగా ఉన్నారా, నడుస్తుంది అట్లా. ఒక్కడన్నా నాకు చెప్పలే. ఇప్పుడు నేను చెప్తా 100 మందికి నేను బాగున్నా. బాగున్నావా? సూపర్. నేను కూడా బాగున్నా. ఇది చెప్పాలి, ఎవరిది వాళ్ళు చెప్పాలి. భయ్ నువ్వు భలే ఉన్నావు. అంటే ఇప్పుడు ఆ గొడవలు వాటిని చూసి మీరు పారిపోలే. సో నాకు అందరిని అడిగితే ఏం చెప్పారంటే ఇది కామన్, ఇది నేను దీన్ని అంగీకరించలేదు. దిస్ ఈజ్ అన్కామన్. ఇది ఇలా ఉండదు ప్రకృతిలో. హై ఎనర్జీతో అండర్స్టాండింగ్ తో అక్కడనే మీ మార్పు తీసుకురావచ్చు. ఎవ్వరు మారదు. అంత శక్తి. నేను ఊర్లో ఉన్నప్పుడు స్టోరీ చెప్తున్నా, మనం వేరే వాళ్ళకి చెప్తే దౌడ వలగొడతారు అప్పుడు. అంటే జస్ట్ నా అబ్జర్వేషన్ వరకే, మనం వెళ్ళి చెప్పేంత సీన్ లేదు, ఎవరు వినే స్థితిలో కూడా లేరు. ఇంకోటి ఇక్కడలాగా పొలైట్గా కోడ్ రారా నా కొడుక అని స్టార్ట్ చేస్తారు. అంటే ఇండ్ల మీదకి వచ్చి గొడవలకు వచ్చేస్తారు, అమ్మలక్కలందరూ ఫైట్, ఇదంతా ఒక గందరగోళం ఉంటుంది. నాకు ఓవరాల్గా ఏం తెలుస్తుందంటే ఒక కాన్స్టాంట్ సఫరింగ్ అనేది, కాన్స్టాంట్ టర్మాయిల్ అనేది మనిషి అనుభవిస్తున్నాడు. కారణాలు పెద్దగా ఏం లేవు. కారణాలు పెద్ద అంటే బలమైన కారణాలు నాకేం కనబడలేదు. అందరూ అంటున్నది ఏంది, ఇవి కామన్. సో ఇప్పుడు నేను సిటీకి వచ్చే ముందు అంటే ప్రొఫౌండ్గా నిర్ణయించుకునేది అంటే, జీవితం ఒకవేళ ఇట్లా సమస్యల మయంతో ఉంటుంది, జీవితం అన్నాక గొడవలు ఉంటాయి, జీవితం అన్నాక మనస్పర్ధలు ఉంటాయి. ఒకవేళ ఇది జీవితంలో ఉంటే ఐ లెండ్ మై లైఫ్. సింపుల్. అంటే అట్లాంటి లైఫ్ నాకు వద్దు. ఎందుకంటే డిఫెక్టెడ్ ఫోన్ మనకెందుకు, తీసుకో, మనం గీత పడ్డా తీసుకో. సో అట్లా డిఫెక్టెడ్ లైఫ్ ఐ డోంట్ వాంట్ ఎక్స్పీరియన్స్.
అయితే దానికి మార్గం తెలియదు. తర్వాత కొన్నేళ్ళు పట్టిందంటే ఈజ్ దెర్ ఎనీ వే ఏ పర్సన్ కెన్ లివ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్. మన సినిమాలో పడుతుంది కదా, శుభం పడుతుంది, ఇంకా లైఫ్ అంతా శుభంగానే ఉంటాం మనం అనుకుంటాం. కానీ రియల్గా జరుగుతుంది అంటే నేను చెప్తున్నా ఇట్ ఈస్ పాసిబుల్. దీనికి ఏ పెద్ద జ్ఞానం అక్కర్లే. మనల్ని డిస్టర్బ్ చేస్తున్న అంశాలకి కారణం ఏమిటి, ఆ మూలం ఏమిటి తెలుసుకుంటే యు ఆర్ అవుట్ ఆఫ్ ఇట్. ఐడెంటిటీ ఏంటి, ఎక్కడ నువ్వు డిస్టర్బ్ అవుతున్నావు, డిస్టర్బ్ అవ్వడానికి కారణం ఏమిటి అసలు. చిన్న చిన్నవి ఎగ్జాంపుల్, ఇక్కడ అందరూ ఉన్నారు, ఒకడు వచ్చి అరిచాడు బాస్టర్డ్, అందరు చూశారు అంతే. ఇప్పుడు ఎవరి దిక్కు చూస్తే వాడి కోపం వస్తుంది, అదర్వైజ్ బాస్టర్డ్లో కోపం లేదు. చూడు, బాస్టర్డ్లో ఏ ప్రాబ్లం లేదు. నేను ఊరికే అరిచాను అని చెప్పు, ఎవరికేం కోపం రాదు. అట్లా ఊరికి అరుస్తావు, నిన్నే అన్న వరకు కోపం వస్తుంది. సో నాకేమర్థమైంది, భాషలోను తర్వాత మన ఉద్యోగాల్లోనూ డబ్బులోనూ సమస్య లేదు. సమస్య నేను తీసుకుంటున్నా. ఐఎమ్ క్రియేటింగ్ ద ప్రాబ్లం. ఇప్పుడు ఐఎమ్ నాట్ క్రియేటింగ్ ఎనీ ప్రాబ్లం. తీసుకోవట్లేదు అంటే నా స్థితి ఏమిటి దాన్ని పట్టుకొని ఉన్నంతే తప్ప ఇంకా వేరే ఏది నాకు అక్కర్లేదు. ఇది ఎటువంటిదంటే చెప్పొచ్చు అంటే, ఇప్పుడు దేవాలయంలో ఒక శివలింగం ఉంటుంది, దానికి ఎవ్రీడే పూజలు అర్చనలు చేస్తారు. ఈమె తీసుకొచ్చింది మళ్ళీ పత్రిగిత్రి మొత్తం తుడిచేస్తారు, ముందు ఉండి నీళ్ళు కొట్టేస్తారు, కథం మళ్ళీ ఎక్కిస్తారు. ఈమె ఇట్లా మొక్కుంది లోపు మళ్ళీ తీసేసింటారు అంతే. ఏది క్యారీ చేయొద్దు, ఎప్పుడు ఎంటీ ఉండాలి. అది ఎలా అన్నది నా అన్వేషణ. అంటే హౌ ఐ కెన్ మేక్ మై మైండ్ ఎంటీ ఆల్ ద టైమ్ దో డూయింగ్ మిలియన్ థింగ్స్. ఎప్పుడైతే ఎంటీ ఉంటుందో చిన్న పిల్లల్లాగా ఉంటుంది మనసు. మీ శరీరం ఉండొచ్చు 50 ఏళ్ళు 70 ఏళ్ళు. ఇంకోటి ఒక ఫేక్ స్టేట్మెంట్ నడుస్తుంటుంది, నా శరీరం 90 ఏళ్ళు కానీ నేను ఇంకా యవ్వనంలో ఉన్నా. ఇది బక్వాస్ మైండ్ అనేది చెప్తారు అట్లా. అది అది అదంతా కండిషనల్. నువ్వు అట్లా అనుకుంటున్నావు. నేనేమంట, మైండ్ లేకపోతే పిల్లగానిలాగా ఉంటుంది మైండ్, యవ్వనంలో ఉండదు. యవ్వనంలో ఉన్న మైండ్ బాగాలేదు, ఇట్ ఇస్ సో డిస్టర్బ్. సో యవ్వనంలో ఉన్న కొన్ని పనులు చేయాలని వాడు అనుకుంటాడు కాబట్టి యవ్వనంలో ఉంటుందా అని చెప్తున్నాడు. ఎందుకంటే యవ్వనంలో చేయలేకపోయాడు కాబట్టి. అంతే, అన్ని మిసైల్స్ సక్సెస్ కావు. అది అయితే చిన్నపిల్లగా ఉన్నప్పుడు మన మనసులో ఇవేవి లేవు. ఇప్పుడు చిన్నపిల్లాడు ఒకడు ఉన్నాడు, 2 ఏళ్ళోడు, ఎవరో చచ్చిపోయారు, వీడికి అంటుకోదు అది. అంటే వాడు అక్కడే ఉన్నాడు, బట్ వాడు తీసుకోవట్లేదు. అక్కడనేమో వాడు తెలియదు తీసుకోవాలని, నేను తెలిసి తీసుకోవట్లేదు, నిష్కామ కర్మ చేస్తాను. అంటే అక్కడ నేను ఒక వ్యక్తి ఏం చేయాలి, ఐఎమ్ ఆల్వేస్ ఇన్ టు ప్యూర్ యాక్షన్ వితౌట్ ఎక్స్పెక్టేషన్. అంటే నో మ్యాటర్ వాట్. మా అంటే ఏమవుతుంది, ఇలా జీవించడం వల్ల మనకి సక్సెస్ రాదు, లేకపోతే నాకు చాలామంది సలహాలు ఇస్తారు, ఇట్లా టైం వేస్ట్ చేసుకో, ఒక పద్ధతి ప్రకారం పో, తద్వారా జీవితంలో ఎప్పుడూ అనుభవించేది అది కాదు రబ్బా. ఈ క్షణం ఎట్లున్నాం అనేది ఇంపార్టెంట్ నాకైతే. ఈ క్షణం బాగున్నా సమగ్రంగా నెక్స్ట్ క్షణం ఉంటా, అట్లా జీవితం అంతా గడుస్తుంది సమగ్రతలో. ఇప్పుడు బాగలేదు, రేపు బాగలేదు, ఎల్లుండి బాగలేదు, కష్టపడుతున్నా, నిరాశలో ఉన్నా. ఎప్పుడో బాగుండే డబ్బు గిబ్బు వచ్చింది అనుభవించే మనిషి ఎక్కడ. మన ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ పుస్తకంలో కాంటెక్స్ట్ ఉంటుంది. జూలియన్ అని మెయిన్ క్యారెక్టర్, అతను చాలా కష్టపడి లాయర్ అవుతాడు. వాళ్ళ లక్ష్యం ఒకటే, ఇప్పుడంటే పైసలు లేవు, భవిష్యత్తులో డబ్బులు ఉండాలి, తినడానికి తిండి ఉండాలి, ఫ్రిడ్జ్ తెరిస్తే అన్నీ ఉండాలి. సో కథ కొంచెం ముందుకు వెళ్ళినాక అతనే ఒక డైలాగ్ అంటాడు అనమాట, ఫ్రిడ్జ్ తెరిస్తే అన్నీ ఉన్నాయి, ఆకలి లేదు. ఆ పరిస్థితి మాత్రం రావద్దు, ఇదే దరిద్రం. అంటే అద్భుతమైన వైఫ్ ఉంది, 3 వస్తలేదు. అంటే మొత్తం డిస్టర్బ్ చేసే అన్నీ తెచ్చిపెట్టుకున్నాక ఇంకా ఆనందం ఎక్కడిది. సో దానికి ఒక చిన్న సూత్రం ఉందన్నమాట. ఒక 1000 కిలోల బుట్ట, సరే ఏదైనా బుట్ట వేస్తే ఇచ్చి డ్యాన్స్ చేయమని చెప్పాను. అప్పుడు ఎవరైనా ఏం చేస్తారు, డ్యాన్స్ చేయాలంటే బుట్ట దింపుకోవాల్సిందే. నువ్వు బుట్ట పెట్టుకొని అంత బరువు డ్యాన్స్ చేయలేవు. సో మైండ్లో అంతకంటే ఎక్కువ బరువులు ఉన్నాయి కాబట్టి మెల్లమెల్లగా మనిషి దానికి లొంగిపోతున్నాడు. చిన్నపిల్లలు ఎగురుతారు, దుంకుతారు అంటారు, అంటే వాడికి బరువు ఉండదు, ఈజ్ ఫెదర్ లైక్. సో మైండ్లో ఏ ధారణలు, పోలికలు, ఒపీనియన్స్, జడ్జిమెంట్స్ లేకపోతే ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. అంటే ప్రపంచం అనేది అవసరం కోసం ఉంది, దాన్ని అనవసరంగా తల్లోకి తీసుకోకు. మా బుచ్చిరెడ్డి సారు
ఒకసారి చెప్పాడు నాకు, నేను స్టాండర్డ్ పర్ఫామ్ చేసిన, 1000 మంది చప్పట్లు కొట్టారు, ఆ వీడియో ఆయనకు చూపించిన. ఈ చప్పట్లన్నీ తలకెక్కించుకున్నావా అని అడిగాడు. లేదు, ఊరికే చూశానన్నా. అయితే సరే తలకెక్కించుకుంటే బరువు అవుతుంది తల, ఇంకా ఆ తర్వాత వంగుతుంది. అవి పోయినాయి అనుకో, ఇంక అంతకంటే ఎక్కువ చప్పట్లు కావాలంటుంది. చప్పట్లు కొట్టే వాళ్ళు రోజు ఉన్నారు, ఇప్పుడు సెలబ్రిటీ చప్పట్లు కొడితే బాగుండు. ఇట్లా మైండ్ చాలా ఆపదది. ఇట్ కంటిన్యూ అయితేనే ఉండి, మైండ్ అనేది ఎండ్ కదా. మైండ్ ఎక్కడ ఎండ్ అవుతుంది? పోలిక తీసేస్తే మైండ్ అవుతుంది కథ. ఒక్కసారి పోలిక తీసేసి చూసుకుంటే, అసలు నాకు చాలా ఏళ్ల తర్వాత ఈ విషయం తెలిసింది. చిన్నప్పటి నుంచి చూసి పోలిక బాగా అలవాటు. అయ్యో, మన కొన్ని వేల లేయర్స్ ఉంటాయి పోలికలు, ఉత్తగా పోదు అది, అస్సలు పోదు. అందరూ పోలికలు అంటే పై పోలికలు అనుకుంటారు. మనం సందర్భం వస్తేనే పోలిక బయటకు వస్తుంది. ఇప్పుడు ఒక ఊర్లో ఉన్నాడు, వాడు కారే లేదు ఊర్లో, ఏం రాదు అసలు, కారు థాట్ రాదు. జుమ్మున ఒక కారు వచ్చి ఆగింది, వీని మైండ్లో కారు వస్తుంది, నేను కూడా కొనుక్కోవాలి కారు. వచ్చేసింది అది, వీడి దగ్గర ఒక కారు ఉంది, నా కారు కంటే వీడి కారే బాగుంది. వచ్చే ఆ సందర్భం రానంత వరకు నువ్వు కింగ్. సో అసలు పోలిక లేనప్పుడు నీవు ఉన్నదాన్ని అనుభవిస్తావు అనమాట, లేదా అనుభవించవు. క్లియర్ ఉంటుంది విషయం. 2 స్థితులు ఉన్నాయి, ఇదర్ యు ఆర్ విత్ ఇట్ ఆర్ యు ఆర్ నాట్ విత్ ఇట్. అంతేగాని డైలమాలు ఉండవు. దాన్ని పట్టుకున్నావు, ఫిజికల్గా మైండ్ దాన్ని పట్టుకుంటుంది పోయి ఇంకో వస్తువుని, బికాజ్ మైండ్ అక్కడ ఉంది. ఈ రెండింటి మధ్యన కాన్ఫ్లిక్ట్ యుద్ధం నడుస్తూనే ఉంటుంది. ఇది ఒక జీవిత కాలం ఉంటుంది, ఇది పోదు. పోలిక ఉందా, ప్రశాంతత లేదు. సో మనిషి అనుభవించే రకరకాల సమస్యలకి జస్ట్ పోల్చుకోవద్దంతే. ఎట్లా అనేది లేదు, ఎట్లా అనేది లేదు, దీనికి ఎట్లా అనేది లేదు. మీరు పోల్చుకుంటలేరు కదా, అదే నాకు 7-8 ఏళ్ళు పట్టిందని అదే చెప్తున్నా. పోల్చుకోలేదు అంతే. సో నేను దానికి ఒక పోల్చుకోవద్దు అంతే. ఇంకా ఇప్పుడు ఎలా పోలిక ఎట్లా వస్తుందో తెలిస్తే, పోలిక ఎట్లా రాదు. ఇప్పుడు నేనే అంట, ఇప్పుడు రోడ్డు మీద బురద ఉంది, బైక్ బురదలకి వెళ్ళి పోవద్దంటే ఎట్లా బురదకి వెళ్ళి పోవద్దంతే. దానికి పద్ధతి లేదు. పద్ధతి ఎప్పుడు వస్తుంది? బురదలకి వెళ్ళి పోతూ ఆ బురద ఎట్లా దులుపుకోవాలి, తక్కువ బురద అంటే ఎలా చూసుకోవాలి, దీనికో పద్ధతి. తర్వాత ఎలాంటి బట్టలు వేసుకుంటే బురద మీద పడ్డా పట్టుకోదు, ఇదంతా పద్ధతులు వస్తాయి. రియాలిటీ అయితే బురద లేని చోట నడువు. అయితే దీనికి ఒక ఫిలసాఫికల్ అండర్స్టాండింగ్ ఉంది, అర్థం కాకపోవచ్చు. అంత నాదే అనుకుంటే పోలికపోతుంది. ఇది సాధన చేయవలసింది. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న వస్తువుల్ని మనం ఎప్పుడు పోలుస్తలేము. ఇప్పుడు చెక్ చేసుకున్నారా? ఉండదు. ఉన్నా అది బాధించదు, ఎందుకంటే ఇదంతా నాది కనుక పోలిక ఉండదు. లేదా రెండోది ఉంది, అసలు ఏది నాది కాదు, పోలికపోతుంది. ఈ 2 పద్ధతులు, ఇంతకు మించి వేరే పద్ధతులు లేవు. అది లేవు. ఇంకా ఇంకొకటి, ఒక్క పోలిక ఉన్నట్టే. అది సమూలంగా అంతమైతే బిగినింగ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్, బిగినింగ్ ఆఫ్ మెడిటేషన్, బిగినింగ్ ఆఫ్ జాయ్, బిగినింగ్ ఆఫ్ క్రియేటివిటీ. పోలికుంటే క్రియేటివిటీ ఎట్లా? ఇప్పుడు మైకెలాంజెలో అలాంటి ఆర్టిస్ట్ అంతకుముందు లేడు, ఆ తర్వాత రాడు. ఒరిజినల్గా వర్క్ చేశారు వారు. సిరివెన్నెల కంపారిజన్ లేదు. సిరివెన్నెల ప్రత్యేక సాహిత్యం. మొన్న పాట పడుకుని ఎంత బాగుంది. ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా, గానం పుట్టుక గాత్రం పుట్టుక ఏంది, గానం పుట్టుక గాత్రం చూడాలా, వెదురును మురళిగా చేసి నాలో జీవన నాదం నింపిన నీకే నా నివేదన, నీవే నా హృదయ స్పందన. ఇది ఎక్కడ పోలిక? వేరే వాళ్ళలాగా రాయాలి, వేరే వాళ్ళకంటే బెటర్ వచ్చింది. అది ఒక ఒరిజినల్గా, ఓషో ఒరిజినల్ ప్రోడక్ట్. అట్లా ఎవరు లేడు, అంతకుముందు లేడు, అంత తర్వాత వచ్చిన కోయంబత్తూరు వీళ్ళంతా కాపీ క్యాట్. ఒరిజినాలిటీ రమణ మహర్షి ఒరిజినల్. అంటే పేర్లు తీసుకోదలుచుకోలే. అంటే నాకు ఈ మధ్య ఒక వ్యక్తి వచ్చి ఎవరి పేర్లు చెప్పకన్నాడు. నేను కాంటెక్స్చువల్గా చెప్తున్నా, అంటే నువ్వు చెప్పాలని కన్వే అవుతుంది కదా, వేరే విధంగా చెప్తుంటే కోయంబత్తూరు బాబా అన్న హీ లైక్ ఇట్ అట్లా. అంటే ఇప్పుడు ఎవరి మనోభావాలు అంటే, నా ఉద్దేశం కాంట్రవర్సీ కాదు, పేరు తీసుకోవడం వల్ల నాకేం లేదు, విషయంగా చెప్పడం కోసం. కానీ జనాలు
మొత్తం వినకుండా పేరును పట్టుకుంటున్నారు, అది ప్రాబ్లం. సరే చూడదాం. సో మొత్తం నాదని అనుకో, పోలిక ఉండదు. ఒకవేళ పోలికున్నా బాధించదు. ఏది నీది కాదనుకో, ఇంక్లూడింగ్ యువర్ బాడీ మైండ్, సర్వసంగ పరిత్యాగం, ఏ బాధ లేదు. ఈ పూర్తి ఆధ్యాత్మిక సూత్రాలు. అంత సింపుల్గా మీరు అంటున్నారు కదా. సింపుల్ ఎందుకు కాదు చెప్పు. ఇప్పుడు బట్టలు ఇప్పడం సింపులా కాదా? అన్నంత సింపులే, అంతా నీదే, సింపులే, ఆ స్టేజ్ సింపులే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎంత సింపుల్ అంటే శ్వాసించిన దానికంటే సింపుల్. ఇది కాంప్లికేట్ అవ్వడానికి కారణం మళ్ళీ మన మైండే. ఇప్పుడు చేయకుండా సింపుల్ అని నేను చేసి చెప్తున్నా సింపుల్ అని. తద్వారా మీరు ఒక 1 year తర్వాత చెప్పండి సింపుల్ కాదు. నాకు తెలిసి అత్యంత తేలిక ఆధ్యాత్మికతకు సంబంధించిన ప్రయాణం, అతి తేలిక. కానీ దాంట్లో పద్ధతులు గిద్ద తిరిగిస్తే చాలా కాంప్లికేట్. ఎంత కాంప్లికేట్ అవుతుంది అంటే అంత కాంప్లికేట్ అవుతుంది. అంటే ఎనీ పద్ధతి. ఇప్పుడు ఎగ్జాంపుల్ వైలిన్ తీసుకోవాలి, ఇట్లా పెట్టాలి. ఇప్పుడు మన ఇంట్లో పెద్ద అని చెప్పాడు, ఇలా 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 మొక్కి తర్వాత నువ్వు స్నానం చేసి శౌచము చేయకుండా, తప్పు, అది సరస్వతి అయిపోయింది కథం. నువ్వు పట్టుకోలేవు వైలింది. ఎవడు పట్టుకునేది దమా ఖరాబ్ అవుతుంది. వాడు స్నానం చేయకుండా పట్టుకున్నాడు ఆయన, తులసి నీళ్ళుదే స్టార్ట్ అవుతుంది. ఇదంతేంది, క్లేశమే, అన్వాంటెడ్ థింగ్. వైలిన్కి ఏం సంబంధం? అది ప్యూర్గానే ఉంది. నువ్వు ఇంప్యూరిటీ అంటిస్తున్నావు మనసుతో, దాన్ని నువ్వే క్లీన్ చేస్తున్నావు మళ్ళీ నీ మనసుతో. నాకు ఇలాంటిది ఒకటి ఉంది మా ఇంట్లో. అంటే మొహం కడుక్కోకుండా స్టవ్ వెలిగించారు ఎవరు. అయితే స్నానం చేయాలి లేదా ఖచ్చితంగా ఫేస్ వాష్ చేసేయాలి, బ్రష్ గట్ట చేసి వెలిగించారు. ఆ ఫీలింగ్ నన్ను చాలా రోజులు, ఇక్కడికి వచ్చిన కొత్తలో నాకు అలా చేస్తూ ఉంటే నేనేదో తప్పు చేస్తున్నాను అన్న ఫీల్ నాకు వచ్చేది. నేను దాన్ని ఓవర్కమ్ చేశాను. ఇప్పుడు అది జస్ట్ పెట్టుకున్న రూల్స్ రెగ్యులేషన్స్. మా ఊరు నేను ఒక మహావింత చూసిన, మీరు కూడా చూసే ఉంటారు. సాయంత్రం అయితే దీపం వెలిగించేటోళ్ళు, కరెంట్ వచ్చినాక లైట్ వేస్తున్నారు. అంటే ఎవడు వెలిగిస్తాడు దీపం ఒత్తికి వేసి, అది అగ్ని, ఇది అగ్ని కాదు సావి, కరెంట్, అది క్యాబాత్ కరెంట్. సో మనిషి తనకు నచ్చినట్టు ఎన్నైనా మార్చుకుంటాడు. ఇదంతా అందరు చేస్తే ఆమోదయోగ్యం అవుతుంది, ఒక్కడే చేస్తే వాడిని ఒక రెబల్ అంటారు, ఏందేందో అంటారు. అటువంటిది ఏమీ లేదు. నేను ఇప్పుడు ఈ పోలిక లేని స్థితి కోసం చిన్న చిట్కా ఉంది. నేను కొన్ని సంవత్సరాలుగా ఎవరిదికి చూడను. సింపుల్. నేను రోడ్ ఎక్కి నడుస్తాను అనుకో, జస్ట్ ఎవరిదికి చూడను, అసలు ఎవరి దిక్కు చూడను అసలు. ఐ వాక్ యాజ్ ఇఫ్ ఐఎమ్ అలోన్ ఇన్ ద వరల్డ్. ఎంతమంది ఎవరన్నా మాట్లాడవలసి వస్తే విషయం కోసం చూస్తా. సార్ ఇక్కడి నుంచి వెళ్తే దిల్షునగర్ వస్తా, విషయం కోసం వస్తుంది, తలదించుకొని నా పని చేసుకుంటాను. నేను అట్లా అమెరికా మొత్తం నడిచిన ఎవరి దిక్కు చూడలే. బిల్డింగులు చూసా, చెట్లను చూసా, మనుషులను చూడలే. ఎవరి దిక్కు చూశానంటే ఎవరిని చూస్తే నాకే డిస్టర్బెన్స్ లేదనిపించిందో చూడగానే చూస్తాను. ఎవరైతే నన్ను క్యాజువల్గా చూస్తారో వాళ్ళ దిక్కు చూస్తాను. ఎవరైతే విచిత్రంగా చూస్తాడో వాళ్ళ దిక్కు చూడలేను. ఇది ఐ డిస్కవర్ దిస్ పార్ట్. ఈ జీవితకాలం కొనసాగిస్తా. దానివల్ల మైండ్లో సమాచారం పోదు వ్యక్తి గురించి. తర్వాత పోలిక లేదనుకో, ప్రశ్నలు వెళ్ళిపోతాయి. ప్రశ్నలు పుట్టేది కంపారిజన్ నుంచి. కోర్స్ మనం లైఫ్లో ఏదైనా నేర్చుకోవాలి, ఆ ప్రశ్నలు వేరే. ఇప్పుడు సా ఎలా వాయించాలంటే ఈ ప్రశ్న వేరు, కానీ మీకు ప్లాట్ ఎంత, ఎక్కడున్నాయి ప్లాట్లు మీవి, ఈ ప్రశ్నలు వేరు. ఇవి దమాక్ ఖరాబ్ చేసే ప్రశ్నలు ఇవన్నీ. అంటే ప్రపంచానికి సంబంధించి మీకేం ఉపయోగపడని అసంఖ్యాకమైన ప్రశ్నలు ఉన్నాయి. సో వాటి నుంచి సంపూర్ణ విముక్తి. నేను ఎవరిని ఏ ప్రశ్న అడగను, నాకు లేవు ప్రశ్నలు, లేవు అంతే. ఇప్పుడు ఒక వ్యక్తి నా ఎదురుగా హాయిగా ఉన్నాడు, దట్స్ ఆల్. ఇప్పుడు ఏం తిన్నావు, నిన్నేం తిన్నావు, అవన్నీ తిన్నందుకు ఇప్పుడు హాయిగా ఉన్నావు, ఇటువంటి అంటే కంక్లూషన్స్ అక్కర్లేదు. అంటే అక్కర్లేదు, తెలుసుకొని నాకు వచ్చేది ఏమీ లేదు. ఎవరన్నా అడిగితే ఐ స్పీక్. రెండోది, ఈ మాట్లాడుతున్న దాని వెనుక కూడా ఒక ప్రాపగండా ఏమి లేదు నాకు. అంటే ఇది బాగా చేయాలి, బాగా చెప్పాలి, ఇట్లేం లేదు. నాకు సహజ పిట్ట అరుస్తుంది, అట్లా మాట్లాడుతున్నా. కొన్నిసార్లు చెప్తున్న విషయానికి అవేక్ కూడా వెళ్ళినా నేను దాన్ని తీసేయను. అది న్యాచురల్గా అట్లా వచ్చింది. ఇట్లా పెరగాల్సిన ఇట్లా కిందికి పోయింది, ఒకటి పోతుంది. ప్రకృతిలో ఏమైనా జరగచ్చు.
అట్లా కాకుండా నేను డెవలప్ కావాలి, ఈ డెవలప్మెంట్ అనే కాంక్ష ఎక్కడి నుంచి వస్తుంది? పోలిక నుంచి వస్తుంది. ఇప్పుడు అతిపెద్ద ఆశ్రమం పెట్టాలంటే ఖచ్చితంగా నీ మైండ్లో ఒకడు వస్తాడు, వాడికంటే పెద్దది. ఇప్పుడు నేను నిన్ను అడుగుతా, ఇప్పుడు అంతే కదా, అంటే పోలిక వల్లనే కదా. అదర్వైజ్ పోలిక తీసేస్తే దేనికది పెద్దది. వద్దు ఇవాళ మనం ఆర్గనైజేషన్ పెడితే బయటికి ప్రశాంతత, లోపల పూర్తి దందా. ఇప్పుడు వాళ్ళది ఒకటే లెన్స్ ఉంటుంది సీసీ కెమెరాల్లో, ఎవడు వాడు, పైసలు ఉన్నాయా, వాడి డీటెయిల్స్ తీసుకో. 1000 మంది వచ్చారు, అదే ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయో వాళ్ళ దిక్కే చూడబడుతుంది, వాళ్ళనే తాకబడుతుంది. అంటే జోక్ కాదు ఇది. కామన్ మ్యాన్ కరివేపాకు అంటే అధ్వానం. ఇప్పుడు ఈ గురువులు ఇంతమంది డిస్కస్ చేస్తారు, ఒక్క కామన్ మ్యాన్తో డిస్కస్ చేయాలి స్టేజ్ మీద. స్పిరిచువాలిటీ ఏమైనా సెలబ్రిటీలు అబ్బసొత్తా? ఒక్క కామన్ మ్యాన్ కూడా లేడు ఎన్లైట్ అయినాడు. నాట్ ఈవెన్ వన్ కామన్ మ్యాన్. ఒక పెద్ద విగ్రహాన్ని ఇనాగ్రేట్ చేస్తున్నావు, యూ హ్యావ్ టు ఫైండ్ ఎ స్పిరిచువల్ బీయింగ్ హూ హ్యాస్ నో ఐడెంటిటీ. అట్లాంటి ఒక యోగిని తీసుకొచ్చి చేయించాలి, వాడు అనామకుడైనా సరే, అప్పుడు దానికి ఒక వస్తుంది. ఒక పొలిటికల్ ఫిగర్ని తీసుకొచ్చి ఏమైపోయింది ఈ సమాజానికి, అసలు జీవితంలో అసలు అటువంటి డైమెన్షన్లోకి ఎంటర్ కావద్దు. అనామకుడుగా పుట్టాం సరే, సమాజంలో ఏదో పని చేస్తుంటే సంబడి అంటున్నారు, ఆర్టిస్ట్ అంటున్నారు, అది వాళ్ళ పిచ్చి. బొమ్మలు వేసినప్పుడు ఆర్టిస్టు, బొమ్మలు అయినప్పుడు ఆర్టిస్ట్ కాదు, నోబడి. ఇది క్లియర్, నాకున్న క్లారిటీ. ఇప్పుడు మాట్లాడినంతసేపు స్పీకర్, ఇది అయిపోయింది, నోబడి, దట్స్ ఆల్. తద్వారా ఏ ప్రాబ్లం లేదు. సో అనామకులుగా పుట్టి అనామకులుగానే మరణిస్తాం మనం. సో లైఫ్ బిగిన్స్ యాజ్ అనానిమిటీ ఆర్ ఒక అనానిమస్ బీయింగ్గానే నువ్వు పుడతావు, అనానిమస్గానే మరణిస్తావు. నేను అంటే చాలా ఒక్కొక్కసారి శూన్యమైపోతుంది నా మైండ్. లతా మంగేష్కర్ హాస్పిటల్లో ఆమె వీల్ చైర్లో దొబ్బుకొస్తుంది. అది అసలు ఆమె యంగ్ ఉన్నప్పటి నుంచి ఫొటోస్ అన్నీ చూసిన నేను. ఈ ఫోటో హఠాత్తుగా చూసిన, అంటే నాకు ఎవరు చూపించారు, లతా మంగేష్కర్ ఎట్లా అయిపోయింది. సింపతి గింపతి ఏమి లేదు, లైఫ్ అలాగే ఉంటుందని తెలుసు. కానీ అక్కడ ఒకడు ప్రశ్న అడుగుతున్నాడు, దీదీ కైసా. నాకు వాడి మీద చాలా జాలి కలిగింది. అసలు వాడికి పెట్టాలి సూదులు గీదులు, వాడిని ఆర్గాన్స్ దెబ్బతీసి అప్పుడు అడగాలి ఎట్లుందో అని. అందరూ ఆమెను ఎట్లా చూస్తున్నారంటే ఒక స్పెషల్ పర్సన్ కదా, ఏకాంతాన్ని ఇవ్వరు. సో ఈ ప్రపంచంలో ఒక నోబడి అనుభవించేంత లైఫ్ ఒక సంబడి అనుభవించలేదు. సో ఇప్పుడు నేను చేస్తున్న ఈ రచనల వల్ల పేరు వచ్చిందా, నేను న్యూట్రల్ చేసేస్తున్నా దాన్ని, 100% న్యూట్రల్ చేస్తున్నా. అంటే ఇంత కూడా మహత్వాకాంక్షని నేను నీకు ఇచ్చి పంపాను నా గురించి. ఈడు మనలాంటోడే. జ్ఞానం అనేది పర్సనల్, అదర్వైజ్ వీఆర్ ఆల్ హ్యూమన్ అనేది మనం ఎప్పుడు మర్చిపోకపోతే. స్నేహం ఉంటుంది మన మధ్యన. ఈ గురువులతో స్నేహం ఉంటలేదు, ఫ్రెంజినెస్ ఉంటుంది. ఇదేం దానికి అగైనెస్ట్ అంటే ఇదంతా అబద్ధం. ఈక్వాలిటీ ఉండాలి ఖచ్చితంగా. ఈక్వాలిటీ ఉన్న చోటనే విషయం పరిపూర్ణంగా ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. ఈక్వాలిటీ లేని చోట ఓన్లీ ఎమోషన్ మాత్రమే ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. చూడగానే కన్నీళ్ళు, ఆయన తలదిప్పి చూడగానే పూలకింతలు. జస్ట్ ఒక 15 days నువ్వు భోజనం చేయకపోతే నువ్వు అన్నం చూస్తే అటు ఏడుపు వస్తుంది నిజంగా. నీకు పోయిన బైక్, నేను ఒకసారి చిన్న సంఘటన చూసిన. 2 కొడుకులు హఠాత్తుగా ఒకడు మాయమైపోయాడు. ఈ ఇంట్లో కొడుకు మంచివాడు, వాడు మాయపోయిన లంగవాడు. వాడు ఇది టీవీలోకి వచ్చింది, అది ఎవరో కిడ్నాప్ చేశారు. తర్వాత పోలీసులు ఆల్మోస్ట్ 1.5 month తర్వాత ఆ పిల్లవాడిని తీసుకొచ్చారు పోలీసులు. వాళ్ళమ్మ పట్టుకొని ఏడుస్తుంది, ముద్దులు పెడుతుంది. ఇంట్లోనికి ఏం లేదు. అంటే ఏది మన దగ్గరుండే అవైలబుల్ లేదో దాని పట్ల మనకి ఎమోషన్ వస్తుంది. ఇది కూడా ఒక జీవిత సూత్రం. ఇప్పుడు నాకు ఏ ఎమోషన్ లేదు, నాకు అవసరం లేదు. అది డైమండ్ ఉంది, డైమండ్ నాకు ఎందుకు, దాని పట్ల ఎమోషన్ లేదు, అది నాకు వద్దు. ఎవరిని ఇచ్చినా తీసుకోను, ఇచ్చినా నాకు నచ్చినట్టు వాడతా. ఇప్పుడు గోట్లు ఆడుతున్నాను నా ఇష్టం, అంటే ఐ కెన్ యూజ్ ఇట్ ఇన్ మల్టిపుల్ వేస్. అట్లే వాడాలని ఏముంది. అట్లా ఎవరైతే ఒక వ్యక్తిని చూసి ఎమోషనల్ అవుతున్నారో రాంగ్ ఫౌండేషన్ పడ్డది. దట్ ఈస్ అగైనెస్ట్ స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ ఈజ్ అబ్సల్యూట్ ఎమోషన్లెస్. ఎమోషన్ ఉందా, యూ కెన్ నెవర్ ఎంక్వైర్ బాస్, ఇంపాసిబుల్.
ఎవడన్నా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. నువ్వు ఎమోషన్ ఉందా, నువ్వు అసలు బైక్ నడపలేవు, ఏడ్చుకుంటూ నడుపు, కళ్ళలో నీళ్ళు నువ్వు చూడలేవు దేన్ని. సినిమా ఇట్లా పక్కన పెట్టాడే వదిలిపెట్టి అంటాం మనం. అబ్సల్యూట్ సైలెన్స్లో ఎలాంటి ఎమోషన్స్ లేకుండా ఫ్రెష్గా తాజాగా నువ్వు ఉన్నప్పుడు చూడబడుతుంది విషయం. ఊరికే ఎమోషన్ అయ్యేటోళ్ళు వాళ్ళు చెప్పిన పద్ధతిని అర్థం చేసుకుంటారు తప్ప మూలాన్ని ఎప్పుడు అర్థం చేసుకోలేరు. అది హ్యాండ్ ఓవర్ చేయడానికి రాదు. ఇప్పుడు అసలు అవైలబుల్ లేదు అది. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఎక్సెప్ట్ ద ట్రూత్. ఎందుకంటే ఎవరైతే దాని దగ్గరికి వెళ్తున్నారో అదేమిటో తెలియదు కనుక ఏది ఇస్తే అదే ట్రూత్ అనుకుంటారు. అంతే. సేవ చేయడమే ట్రూత్ చేస్తూ ఉంటారు, నీళ్ళు వస్తూ ఉంటారు. నవ్వుకుంటూ సేవ చేస్తే ఇంకా మంచిది. ఇంకో ఆశ్రమం అబద్ధం, బక్వాస్ అదంతా. నేను ఒక వెబ్ సిరీస్లో చూసిన ఇదే. హీరోయిన్ ఎప్పుడు నవ్వదు, ఆ హోటల్లో రూల్ ఏంది, ఆల్వేస్ స్మైల్. అందరూ ఒక చిన్న ఆ హీరోయిన్ అంటది ఫేక్ స్మైల్, ఇది నా వల్ల కాదు, జాబ్ వదిలేస్తుంది. తర్వాత హీరో చూస్తాడు ఎక్కడో మారు, ఆమె పెద్ద 7 స్టార్ హోటల్ అది. దాని గురించి అందరూ అంటారు నవ్వుతే అయిపోతుంది కదా, ఇంత మంచి జాబ్. నా వల్ల కాదు, అసలు నాకు నవ్వు వస్తలేదు, నేను నవ్వలేదు అట్లా. దాని తర్వాత ఒక చిన్న పల్లెటూరులో చిన్న మోటల్ పెట్టుకుంటుంది, రోడ్డు పక్కన టీ చేస్తుంటుంది, మంచిగా నవ్వుకుంటే. హీరో కార్లో పోతూ చూసి ఆశ్చర్య, కోటీశ్వరుడు, దిస్ ఈజ్ రియల్ స్మైల్, ఎంత బాగుంది ఇది. అతను వచ్చి అంటాడు నేను కూడా వచ్చి నీతో పనిచేస్తా. సో అట్లా ఎండ్ అవుతుంది. నా ఉద్దేశం ఏంటంటే ఈ ఫేకరీ నుంచి బయటపడాలి. అసలు మనల్ని ఎందుకు గుర్తించాలబ్బా ఒకరు, నా క్వశ్చన్. నువ్వు నీలా ఉండు, నీలా ఉండటం వల్ల ఒకడు గుర్తిస్తే అది వాడి గ్రేట్నెస్, నీకు సంబంధం లేదు. ఇంకా నేను ఇట్లా 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 దూకొని ఇట్లా ఇట్లా అన్నప్పుడు గుర్తించామనుకో, నేను ట్రై చేసిన, నన్ను గుర్తించడానికి నేను ట్రై చేసిన, అందుకే నేను క్లెయిమ్ చేస్తాను, ఇవన్నీ చేస్తే నాకు గుర్తింపు వచ్చింది. ఇప్పుడు హీరో ఇట్లా తొడగొట్టి డైలాగ్ చెప్తాడు గుర్తింపు కోసం, అదంతా నువ్వు నీలా ఉండబ్బా. సో ఇప్పుడు ఏ గుర్తింపు కోసం తహతలాడకుండా ఎవరితో పోల్చుకోకుండా నువ్వు ఒక మామూలు ఒక అమెజాన్లో అడవిలో ట్రీ ఎట్లుందో, ఒక కుక్క ఎట్లుందో, పిట్ ఎట్లుందో అట్లుంటే ఎట్లుంటుంది అనేది నా హోల్ ఎక్కువే. చాలా కష్టం, ఉండనియరు, అందుకని కష్టమైంది. నాకు ఎవ్వరు కుటుంబ సభ్యులు వీళ్ళెవరు లేకపోయింటే పెద్ద టైం పట్టింది కాదు. దాంతోపాటు ఈ దరిద్రం ప్రపంచంలో ఉన్నందుకు కొంత ఆర్థిక సమస్యలు వచ్చినాయి, అదో పెద్ద ఛాలెంజ్. జాబ్లో స్వేచ్ఛ లేదని తెలుసు, జాబ్ చేయకపోతే నడవదు. సో జాబ్ చేయవలసి వస్తుంది, చేస్తే అథారిటీ ఉంది, అథారిటీ ఉంటే ఆనందం ఉండదని తెలుస్తుంది కానీ దానికి అగెనెస్ట్కి వెళ్ళి పనిచేస్తున్నా. స్వేచ్ఛ కోసం పాకులాడుతున్నా, స్వేచ్ఛ కోల్పోయే పనులు చేస్తున్నా. కొన్ని సంవత్సరాలు ఒక గమ్మత్తైన నరకం చూసాను. తెలుస్తుంది అంతా, స్టిల్ యూ హ్యావ్ టు డూ ఇట్ బికాస్ దెర్ ఇస్ నోబడీ టు హెల్ప్. నేను ఒకటే కోరుకునేవాడిని, తినడానికి ఇంత తిండి, పడుకోవడానికి ఒక ప్లేస్ ఎవడన్నా ఫ్రీగా ఆఫర్ చేస్తే ఎంత బాగుంది. నేను మా అమ్మని అడిగిన పోయి, నా చివరి మాట, రోజు కుక్కకు అన్నం పెడతా, అట్లా పెట్టరాదే నాకు, అది డాలి ఏది పప్పి ఏది తిన్నదేది పాపం అది పెట్టండి అని కోపడుతుంది. మళ్ళీ దాని తిన్నవా మంచిగా అని అడుగుతుంది. నన్ను ఎప్పుడు అడగారు. మనిషి కష్టపడాలి, ఉద్యోగానికి పోవాలి, మెట్రోలో పట్టుకొని పోవాలి, ఏంది ఇదంతా, నాకైతే వద్దబ్బా. అంటే అవి చేయడం వల్ల ఏమొస్తుందో తెలియదు కానీ చేయకపోతే చాలా వచ్చినాయి నా లైఫ్లోకి నిజంగా. అంటే చేయకుండా చాలా సాధించిన నేను. సో నేను ఒకరోజు ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి అడిగిన, జీవితకాలం నాకు భోజనం పెడతారా? నేను ఏం చేయొద్దు అనుకుంటుందంటే ఏం చేయనని కాదు, అథారిటీ కింద ఉండదు. ఇంకా నా కింద ఎవరు బానిసలొద్దు, నా పైన ఎవరు బాసులొద్దు. దిస్ ఈజ్ ఫ్రీడమ్. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఐఎమ్ డూయింగ్ దిస్. నా కింద ఎవ్వరు శిష్యులు లేరు, అందరు స్నేహితులు. ఎవ్రీ వన్ ఈజ్ మై ఫ్రెండ్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి హృదయంలో తెలుసు ఆ మాట. 0.001% కూడా మహత్వాకాంక్ష కానీ, నేను మీకంటే వేరని కానీ, గొప్ప అని కానీ, ఎవరి టాలెంట్ వాళ్ళది. టాలెంట్ పరంగా నేను చాలా గొప్ప, డ్రైవింగ్ పరంగా ఇంకోరు చాలా గొప్ప, ఇంకేదో పరంగా ఇంకెవరో గొప్ప. అవి పోల్చుకునేటివి కాదు. లోపల మనం అంత ఒకటే అనేది 100% నాకు అనుభూతి కలిగింది. జస్ట్ దాన్ని నేను జీవిస్తున్నా అంతే. ఇదేం మూమెంట్ కాదు, లేకపోతే దీని ద్వారా ఏదో జరుగుతుంది. ఏం జరిగినా ఓకే, జరగకపోయినా ఓకే. నా ప్రయత్నం లేకుండా జరిగింది కాబట్టి దాన్ని క్లెయిమ్ చేసుకునే హక్కు నాకు లేదు. ఇప్పుడు నేను ప్రయత్నం చేసి సక్సెస్ అయితే, ప్రయత్నం చేశాను కాబట్టి సక్సెస్ అయ్యాను. ఏ ప్రయత్నం లేకుండా ఊరికి ఇట్లా కూర్చున్నావు, చాలామంది ఫాలోవర్స్ అయ్యారు.
నీకు రైట్ లేదు అది, బికాజ్ అప్రయత్నంగా వచ్చింది. సో నాకున్న ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేస్తే ఒక్కరు కూడా నాకు ఫుడ్ పెడతానులే. సో మా అమ్మ కూడా అంటే మన కుక్క కంటే ఉత్త అన్నం పెడతాం, పప్పుకి పేమేయమన్నది మా అమ్మ. అరే భలే అడిగిందే, ఉత్త అన్నమైనా సరే తింటా, నువ్వు బొంద తింటావు నువ్వు. అరే తింటదే ఎవరు పచ్చడిదే నూనె వేసుకొని తింటా ఇవన్నీ చెప్తావు. అరే నువ్వు ప్రామిస్ చేయి, నేను లైఫ్ అంతా తినకపోతే చూడు నేను పెట్టాలా, నేను పెడితే మంచిగానే పెడతా నీకు, పని చేయనీకి తప్పించుకోనికి ఇదంతా ఇట్లాంటి ఫన్నీ డిస్కషన్స్. నేను కన్సిస్టెంట్గా అడిగిన తర్వాత కొన్ని కన్నీళ్ళు, నేను మళ్ళీ అడిగితే గొడవలు. నేను సీరియస్గా ఉన్న ఆ విషయం పట్ల, నేను ఏదో కామెడీ కన్నది కానీ నిజంగానే ఈ రోజుకి నా స్టాండ్ అది. ఇప్పుడు అది ఎవరు వేయట్లేదు కాబట్టి ఐ హ్యావ్ క్రియేటెడ్ ఇట్. నేనే కాదు, నా చుట్టుపక్కల 10 మందికి భోజనం పెడతా లైఫ్లో. వాళ్ళు పని చేస్తారు, నేను పని చేస్తా. వచ్చింది ఇంత తిని హాయిగా ఇంత యోగా చేసుకొని డాక్టర్ లేకుండా ఎట్లా ఆరోగ్యం చూసుకోవాలి. నిరంతరం ఎరుకలో ఉంటే ఇట్ ఇస్ పాసిబుల్. ఇంతకుమించి ఏం లేదు.